చాలా మంది యవనస్తురాన్లు చేసే పనిదే. తల్లిదండ్రులకు లెక్క చేయకుండా వెళ్ళిపోయి ఫస్టే వాళ్ళు సెలెక్ట్ చేసేసుకుంటారు. ఏంటి ఈ విషయాలు మీకు ఇప్పుడు అర్థం కావు. పెళ్లి కాని యవనస్తురాన్లకి ఇవి అర్థం కావు. ఎప్పుడు అర్థం అవుతాయి తెలుసా? ఎవరికి అర్థం అవుతాయి తెలుసా? ఆల్రెడీ మోసపోయి ఆల్రెడీ తప్పుడు నిర్ణయాలు తీసుకున్నామన్న విషయాన్ని తర్వాత జీవితంలో అయ్యో నేను ఇంత భయంకరమైనటువంటి తప్పుడు నిర్ణయం తీసుకున్నానన్న వాళ్ళు కొందరు ఉంటారు చూసారా, వాళ్ళని అడగండి చెప్తారు. ఆమె చాలా ఇష్టపడి ఆయనను పెళ్లి చేసుకుంటది. ఆయన పెద్ద తాగుబోతాయి ఉంటాడు, తిరుగుబోతాయి ఉంటాడు, పైగా తల్లిదండ్రులను ఎదిరించి పెళ్లి చేసుకుని ఉంటది. తర్వాత 4 రోజులకే తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి వాపోతుంటది, అమ్మా నేను తప్పు చేశాను, నేను చాలా బాధ అనిపిస్తున్నాను. అప్పుడు తల్లిదండ్రులు ఏమంటారు తెలుసా? నీ సావేదో నీవు సావు, నీ కష్టాలేదో నువ్వు పడు, ఇంకా నీ బాధ లేదో నువ్వు అనుభవించు, ఎందుకంటే నీవే చేతులారా చేసుకున్నావు నీ జీవితాన్ని నాశనం. అందుకే మీరు ఎప్పుడైనా అనుభవజ్ఞుల మాటల్ని తీసుకోవాలి. ఆలోచనకర్తల యొక్క ఆలోచనలు మనం పుచ్చుకోవాలి. ఎలాంటి ఆలోచనకర్తలను తీసుకోవాలి తెలుసా? మంచి ఆలోచనకర్తల మాటలను తీసుకుంటే అది నీకు రక్షణకరము.